ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తన మార్క్ రాజకీయాలు మొదలుపెట్టారు. వైసీపీ సమయంలో అభివృద్ధికి నోచుకొని స్థానంలో ప్రగతిని చూపించి జగ్గయ్యపేటను టీడీపీ కంచుకాటగా మార్చేలా ప్రయత్నాలలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగ్గయ్యపేటలో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. దీంతో పార్టీ నేతలు వలసబాట పట్టి టీడీపీలోనూ జనసేనలో చేరుతున్నారు. అయితే ఇక జగ్గయ్యపేట నియోజకవర్గంలో జరుగుతున్న పొలిటికల్ పరిణామాలు ఏమిటో తెలుసుకుందాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో రాజకీయాలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. 2019లో వైసీపీని గెలిపించిన ప్రజలు తరువాత టీడీపీని ఎన్నడూ లేని విధంగా 15,000 మెజార్టీతో ఆదరించారు. వైసీపీలో ఉంటూ అధికార పార్టీకి మద్దతు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీరామ్ తాతయ్య నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో నడపాలని విభిన్న ప్రయత్నాలు మొదలుపెట్టారు. అభివృద్ధితో తన మార్కు చూపించి ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. తన కుటుంబానికి జగ్గయ్యపేట శాశ్వత చిరునామాగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ కేబినెట్లో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీరామ్ తాతయ్య అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. వైసీపీ పాలనలో వెనుకబడిన జగ్గయ్యపేట ప్రస్తుతం ప్రగతి పదంలో పరుగులు పెట్టేందుకు ముస్తాబవుతుంది. రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో పడక వేసిన బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణ పథకాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామంతో ప్రజల్లో కొంత ఆశలు చిగురుస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన పోలంపల్లి డ్యాం జగ్గయ్యపేట ప్రాంతంలో ఉండటంతో ఆ డ్యాం చుట్టూ ఉన్న కొన్ని వేల ఎకరాలకు నీటిని అందించి రైతుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. బ్రిటిష్ అయినటువంటి పోలంపల్లి ప్రాజెక్టు రిపేర్ పూర్తిగా డ్యామేజ్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు దాని దిగువ భాగంలో బ్రిడ్జికం బ్యాలెన్స్ రిజర్వాయర్ శంకుస్థాపన చేసిన అధ్యక్ష. ఇప్పటికీ సుమారు 20 సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తి కాలేదు. పాత బ్రిటిష్ అయినటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో దాని ద్వారా సుమారుగా 25,000 ఎకరాలు సాగుతుంది అధ్యక్ష. ఆ బ్రిటిష్ టైంలో కట్టినటువంటి ప్రాజెక్టు ఇప్పటికీ డ్యామేజ్ అయిపోవడం వల్ల ప్రతి ఏటా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మేము మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి వారిని అడిగేది, మీరు స్వయంగా వచ్చి పర్యటించి పరిశీలించి కొత్త ప్రాజెక్టు పూర్తి చేయడమా, లేక బ్రిటిష్ టైంలో కట్టినటువంటి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వర్చువల్ శంకుస్థాపన చేశారు అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆ ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము అదేవిధంగా పోలంపల్లి ప్రాజెక్ట్ ని మంత్రివర్యులు ప్రత్యేకంగా వచ్చి ప్రకటించి ఆ పనులు పూర్తి చేసి మన రైతులకి సాగు అందించాలని మీకు ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. వసంత కృష్ణ. ఇక రాజకీయాల విషయానికి వస్తే గత ఎన్నికల సమయంలో టీడీపీ తరపున శ్రీరామ్ తాతయ్య కుటుంబం పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు అని చెప్పవచ్చు. ఒక పక్క అధికార పార్టీ, మరొక పక్క సొంత పార్టీలో కేడర్ వ్యతిరేక నినాదాలతో నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ప్రజలలోకి వెళ్లలేక సమస్యలపై పోరాడకపోవడం పెద్ద మైనస్గా మారింది. అటువంటి సమయంలోనే ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సోదరుడు అతని సామాన్య కుటుంబాల నుండి వచ్చిన చిన్న స్థాయి కార్యకర్తలను నాయకులుగా మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలబెట్టాడు. కనీస రాజకీయ పరిజ్ఞానం లేని వారిని రాజకీయాల్లో నిలబెట్టడంతో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభంజనం అత్యధికంగా ఉన్న సమయంలో అధికార పార్టీకి దీటైన సమాధానంగా పసుపు జెండాను రెపరెపలాడించారు.
గెలుపు త్రుటిలో తప్పిపోవడంతో వైసీపీ వ్యతిరేకత ఎంత ఉందో మున్సిపల్ ఎన్నికల్లో తేటతెల్లమయ్యింది. గెలుపు ఓటములు శ్రీరామ్ కుటుంబానికి కొత్తేమీ కాదు. గతంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలను అధికార పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫలితాలను తారుమారు చేశారు అని జగ్గయ్యపేట ప్రాంతంలో తీవ్ర చర్చగా మారింది. టీడీపీ గెలిచినా కూడా అధికార పార్టీ చేసిన అకృత్యానికి ప్రజలు గమనించడంతో 2024లో ఆ సంఘటన శ్రీరామ్ కుటుంబానికి ప్రజల వద్ద నుండి ఎన్నడూ లేని మద్దతు మూటకట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత, లోకల్ నాయకుల అవినీతి భాగోతం, అధికార దుర్వినియోగం ఇవన్నీ 2024లో వైసీపీ పాలనకు పాలుగా మారాయి. జగ్గయ్యపేటలో యాక్చువల్గా మేము గెలిచాం. ఆడ ఎలక్షన్ రిజల్ట్ ఆపిచ్చి ఇదే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మా వార్డులు మాకు 18 వస్తే వాళ్ళ ఖాతాలు వేసుకుని వాళ్ళకి 17 మాకు 14 కింద అనౌన్స్ చేయించుకున్నారు. సీఎంఓ నుంచి డైరెక్షన్ ఇప్పించుకుని. జగ్గయ్యపేట, కొండపల్లి కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈ జగ్గయ్యపేట, కొండపల్లి ఎప్పుడూ కూడా చరిత్రలో తెలుగుదేశం పార్టీది కాదు. అంటే ఇక్కడ గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే జగన్ గ్రాఫ్ పడిపోతుంది, వైకాపా గ్రాఫ్ పడిపోతుంది. మరీ ముఖ్యంగా ఒక సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా శ్రీరామ్ చిన్నబాబు నిరూపించడంతో జగ్గయ్యపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీ సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి జగ్గయ్యపేట ప్రాంత సమస్యలు అనేక మార్లు వారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కార మార్గాన్ని వేశారు. జగ్గయ్యపేట అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేయడంతో జగ్గయ్యపేట నియోజకవర్గం కూడా జిల్లాలో వివిధ ప్రాంతాలతో ప్రగతి పదంలో నడుస్తుందన్న ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.